ఇవాళ మాలాంటి వాళ్ళ ఫోన్లో ఎత్తారు ఆఫీసర్లు, మాలాంటి వాళ్ళు రివ్యూ పెడుతూనే రారు. మేము విచిత్రంగా ఉన్నది. నేను 8 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గెలిచి, ఇంతవరకు ఒక్క అధికారికమైన ప్రోగ్రాంకి ఒక ఆఫీసర్ పిలవలే నన్ను. నేను అనుకున్నా మిమ్మల్ని గుర్తిస్తానని పోవని చెప్పిన. నేను ఇది ఒక సిస్టమ్ కాదు, ఇది వ్యవస్థ కాదు, దీనికి ఒక పద్ధతి లేదు, దీనికి ఒక ప్రోటోకాల్ లేదు, ఇదంతా అపసవ్యంగా నడుస్తున్నది. కాబట్టి ఈ అపసవ్యమైన దాంట్లో నేను రాను అని చెప్పుకున్నాను. ఇదొకటి. సరే, మీ సమస్య కాదు అసలు సమస్య. మేము భూ ప్రక్షాళన అని మొదలుపెట్టిన నాడు నిజమే గ్రామాలలో జనుడు జాగ కోసం రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములు చంపుకుంటారు కదా, బెస్తడి జాగ కోసం అనేక రకాల కేసులు గీసులు అవుతున్నాయి కదా. ఇంత వేదనకి చరమగీతం పాడేటువంటి మంచి రోజు వస్తుందని చెప్పి మేము కూడా అనుకున్నాం. ఈ భూ ప్రక్షాళన ప్రకటించిండు, నడుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారితో ఒక జిల్లాకు పోతే ఒక కలెక్టర్ ఏం చేసినంటే, సార్ 90% పరిష్కారం అయిందని చెప్పింది. నేను 95% కాదు, నేను రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ సదస్సులలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డను కాబట్టి ఈ సమస్య రోజులల్లా నెలలల్లా పరిష్కారం ఇది కాదు సుమా. ఇది నిరంతరంగా ప్రయత్నం చేస్తేనే, సంవత్సరాల తరబడి ఇది జరిగితేనే ఇది ఒక కొలిక్కొచ్చేటువంటి డిపార్ట్మెంటు. ఎంత వచ్చినా మళ్ళీ ఎక్కడో కాడ కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయని చెప్పి మేము చెప్పినాం. నేను పక్కకు తీసుకుపోయి అడిగినాక, నువ్వు చెప్పేది బక్వాస్, నువ్వు 90% అంటున్నావు, తప్పు అని చెప్పినాను. మా కలెక్టర్ని అడిగా. మా కలెక్టర్ని అడిగితే, సార్ మా దగ్గర 60-70% కూడా కాలేదని చెప్పి వారు చెప్పింది. మరి నువ్వు 60-70% అంటాను, వాడు 90% అంటాడు, ఏది నిజమే? ఒకసారి ఎందుకో మీటింగ్ అయింది, పెద్ద ఎత్తున కలెక్టర్ల మీటింగ్ అవుతుంటే ముఖ్యమంత్రి గారు బయటికి పోయిండు. నేను అన్నా, ఆత్మవంచన చేసుకోకండి దయచేసి. మాకంటేనో బీఫామ్ కాళ్ళం మేము, మాకు కొన్ని సమస్యలు ఉంటాయి. నీకేం బీఫామ్ ఉంది, నీకేమైనా అక్కనుందా? ఇక్కడ కాకపోతే ఇంకొకడ అయితే డ్యూటీ చేస్తుండే తప్ప, కుర్చీ లేని కాడ టేబుల్ లేని కాడ వేసినా కూడా నువ్వు నౌకరైతే నడుతుంది, జీతం అయితే నడుతుంది కదా, ఎందుకా నీకని చెప్పి నేను అడిగితే, ఒక్కొక్కడు మీద పడి వాడు 90% అంటాడు, మీ వాళ్ళే, వాడు 90% అంటాడు, 90% అంటాడు. అయిపోయింది. ఒకరోజు బ్రహ్మాండంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత గొప్ప డిపార్ట్మెంట్ అని చెప్పి వారే స్వయంగా మాట్లాడి వీళ్ళ రుణం తీసుకోవాలని చెప్పి ప్రకటించి 1 నెల రోజుల జీతాన్ని ఎక్స్ట్రా ఇస్తా అని ప్రపోజల్ పెడితే, నేను ఆర్థిక మంత్రి కాబట్టి నా దగ్గరికి వచ్చింది. నేను గలత ఏ సిస్టమ్, ఈ భూ ప్రక్షాళన జరగలేదు, ప్రజలకు అనుకున్న న్యాయం జరగలేదు, ఈ 1 మంత్ సాలరీ కనుక ఎక్కువ ఇస్తే రాంగ్ మెసేజ్ పోయే ఆస్కారం ఉంది, ఇది మంచిది కాదు సుమా అని చెప్పిన. నేను మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నువ్వెందుకు అర్థం అంటే, అరే బిడ్డ నీకు ఇస్తాను గుర్తుపెట్టుకో, కథమైపోతుంది ఇట్లా అని చెప్పిన. నేను ఇవాళ జీతం తీసుకుంటున్నావు, ఒక 1 మంత్ ఎక్కువ అని చెప్పి నువ్వు సంబరపడతాను, కానీ దీని వెనకాల ఇంకోటి ఉంటుంది బిడ్డ అని చెప్పిన. కానీ నమ్మలేదు. మంచి తీసుకుంటారు మీరంతా, 1 మంత్ జీతం తీసుకుంటారు, మా ముఖ్యమంత్రి గొప్ప అంటారు, పాలాభిషేకం చేస్తారు మీరు కూడా. అయిపోయాయి. ఏం జరిగింది? చివరికి అసలు కథ ఏందో అర్థమైపోయింది. నేను ఒకవేళ అర్థం కావాలి కదా. అర్థమైన తర్వాత తన సొంత పత్రిక, జనరల్గా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సిస్టంలో ఎక్కడ లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం అని చెప్పాలి. కానీ ప్రజల కంటే ముందే వీళ్ళే నమస్తే తెలంగాణ పత్రికలో ధర్మగంట పేరిట ఈ డిపార్ట్మెంట్ని బోన్లో నిలబెట్టి ప్రజల దృష్టిలో వెళ్ళి నీచులు దుర్మార్గులు అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గారు. అదైన తర్వాత ఇది విఫల ధర్మగంట అయిపోయింది. నాకు తెలిసి ఒక ఎంఆర్ఓ, ఒక మహిళా ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి చరిత్ర అతి నీచమైన చరిత్ర. అది ఎవరు సపోర్ట్ చేయలే, నీచమైన చరిత్ర. అది మన రాష్ట్రంలో జరిగింది. ఇదంతా చెప్పుడబోదే చాలా గొడవది. ఇది నాకు కూడా వేరే పని కాబట్టి పోతున్నాను. ఏమైపోయింది మళ్ళా? నో దీనికి మరింత పదును పెట్టాలని చెప్పి ధరణి వచ్చి అష్టదరిద్రపు ధరణి వచ్చింది. అష్టదరిద్రపు ధరణి వచ్చింది. అక్కడ మొదలై మీ కష్టాలుగా బస్ ఏం చేయాలి? దీని వెనుక చాలా మతలబు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తా. అసలు కథ ఏంటంటే, కొన్ని వేల ఎకరాల భూములు, లక్షల ఎకరాలు అంటావు, మరి 1000 ఎకరాలు మీకే తెలవాలి.
బినామీ పేర్లో ఉన్న భూములు ఉన్నాయి. లెక్కలే తేలని భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. మరి ఇవన్నీ ఎక్కడో కాడ ఇవంతా వీటి పత్తా తెలవాలి, వీటి చెరబట్టాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఈ విఆర్ఈ అంటోడు, విఆర్ఓ అంటోడు, ఈ ఎంఆర్ఓ అంటోడు, ఈ ఆర్డీఓ అంటూ ఉంటే అందరు తెలిసే ఆస్కారం ఉంది. ఇట్లా చెప్పంగానే ఫోన్ చేయంగానే అది మా గుప్పిట్లో రావాలంటే కథ ఏందో అనుకొని ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. సిఎస్ గారికి ఒక ఫోన్ పోతుంది, సిఎస్ గారు టక్కన కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు, దాన్ని టక్కన రెక్టిఫై చేసి పంపిస్తారు. ఇది సిస్టమ్. ఈ సిస్టంలో మీరందరూ ఎందుకు అని చెప్పి అనుకున్నా ఆయన. మీరందరూ ఎందుకు ఇంకా ఇదంతా మధ్యలో చాలా ఈజీ సిస్టమ్ కదా. అసలు కబ్జా కాలం తీసేసినాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా అనేక పోరాటం జరిగినాయి ఈ గడ్డ మీద. భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవానికి భూమి కావాలని చెప్పి లక్షలాది మంది తన రక్తాన్ని తర్పణ చేసిన గడ్డ ఈ గడ్డ. జెండాలు పాతుకొని భూములు పంచుకున్న గడ్డ ఈ గడ్డ. ఆ గడ్డ మీద ఆ భూమిని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ పాస్ పుస్తకాలు లేకపోవచ్చు, వాళ్ళకి ఎక్కడ కబ్జా కాలం మాత్రమే వాళ్ళకి ఆధారం. వాళ్ళు అనుకున్నారు మా భూమి మీద ఎవరు వస్తారని చెప్పేటువంటి భరోసా వాళ్ళది. అట్లాంటి కబ్జా కాలం తీసేసిన తర్వాత ఇవాళ ఎన్నడో దొరల దగ్గర సాకిరి చేసుకొని అయ్యా దొరాని దండం పెడతా అంటే పోరా మల్లిగా నీకు 5,000 ఎకరం ఇస్తా పోరా అని చెప్పి సిగరెట్ డబ్బాల మీద రాసిస్తే, సిగరెట్ ముక్కల మీద రాసిస్తే, ఏదో కాగితం మీద రాసిస్తే దాచుకున్నటువంటి వాళ్ళ బిడ్డలు జెండాలు పాత వచ్చిన భూములు కావచ్చు, దొరల దగ్గర సాకిరి చేసి ఉత్తగానే పొందిన భూములు కావచ్చు, ఇంత డబ్బిచ్చి పొందిన భూములు కావచ్చు, ఇవన్నీ మాయమైపోయినాయి. అంటే ఎందుకో కేసీఆర్ గారికి అంటే అతి పేదరికంలో ఉన్నటువంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి సందర్భం నాకు తెలిసేది లేదు. ఇదే ఉంది. ఆయన అనుకుంటున్నాడు ఇది ఇట్లా ఉంటుంది, ఉండదు ఇట్లా. దాని మీద ఎవరు మాట్లాడేది అంటే ఈ వ్యవస్థలో మాట్లాడినా కూడా పట్టించుకోరు. కాబట్టి మేము అడుగుతున్నా, మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నామంటే వారి మీద కోపంతో మాట్లాడతలేం మేము. ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఏ ప్రజానికమైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశతో కొట్లాడినరు, కులం లేకుండా మతం లేకుండా ఎక్కడికక్కడ వంట వార్పులు చేసి సడుకు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు, గా ప్రజానికాన్ని వేధిస్తున్నావు. కాబట్టి ఆ ప్రజల కళల్లో ఇలా కన్నీళ్లు కారుతున్నాయి. కాబట్టి బాధ్యత కలిగిన పౌరుడిగా మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పటికైనా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది, తీసుకుపో రిపోర్టు, ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మనిషివైతే ఎవడిచ్చింది నీకు ఈ అధికారం? ఎందుకు ఇచ్చింది ఈ అధికారం నీకు? ఎందుకు ఇచ్చిందా? ఇవాళ ధరణి ఎన్నెన్ని అసలు చెప్తే ఒడవదు. ఒక సర్వే నెంబర్ ల్యాండ్ అక్వేషన్లో తీసుకుంటే 2 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు అంటే 8 ఎకరాలకు 8 ఎకరాలు మొత్తం బి కేటగిరీ కింద భూములు పోయినాయి. ఒక సర్వే నెంబరు ఇంకొక ఆయనకు వచ్చింది, ఒక ఎక్స్టెంట్ ఒక ఆయనకు వచ్చింది. ఇవాళ ఎంత వేదన అంటే కళ్ళ ముందే తన భూమి వేరే వానికి పట్ట ఎక్కితే దాన్ని మార్చవయా అని చెప్పి ఎవరి దగ్గరికి పోవాలో తోయిన పరిస్థితి ఉంది. అలా ఎవరు లేరు. వాళ్ళు పోగలరా హైకోర్టు దగ్గరికి, వాళ్ళు కట్టగలరా అడ్వకేట్ ఫీజు, వాళ్ళకు భూమి ఉంటుంది, చింపురు బట్టలు ఉంటాయి తప్ప పైసలు ఉండవు వాళ్ళకి. ఇలా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మంత్రివర్గ ఉపసంఘం వేసినవును, మంత్రివర్గ ఉపసంఘం ఏం సూచన చేసింది? ఎందుకు పరిష్కారం కాలేదు నువ్వు చెప్పాలి. ఇవాళ దీని మీద నేను మా లచ్చిరెడ్డి గారు చాలాసార్లు చెప్తున్నా, దీని మీద సమగ్రంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు, దానికి పరిష్కారం దొరకలేదు. ఇవాళ గ్రామాలలో బిక్కుమంటూ మీ లెక్కల ప్రకారంగా 20 లక్షల నుంచి 30 లక్షలు అంటున్నారు, ఎన్నో నాకు తెలియదు. కానీ లక్షల ఎకరాల భూములు వాళ్ళే కాకుండా పోయినాయి. తాత అమ్ముకున్న భూములు కొడుకు తెలవై, మనమనికి అసలు తెలిసే ఆస్కారం లేదు. కానీ ఏం కోపమో కానీ ఆ మనవడు వస్తాడు ఆ ఊళ్ళకు, ఇగో ఈ భూమి నాదే అని, ఈ భూమి నాదే అని. అయ్యా నేను ఎప్పుడో మీ తాత దగ్గర కొనుక్కున్నాను ఆయన, ఇది నా భూమి బిడ్డ అంటే, ఏ గవన్ లేదు, నాకు పాస్ పుస్తకం వచ్చింది ధరలో, ఇది నాది భూమి అంటాడు ఆయన. ఆయనకే నీవు ఇచ్చే ఆ రైతు బంధు పైసలు పోతున్నప్పుడు ఆ రైతు ఎంత ఏడవాలి? ఆ రైతు ఎవరు? ఆ రైతుకు పరిష్కారం ఏంటి? ఒకసారి ధరణి వచ్చిన తర్వాత, ధరణిలో ఆయనకు హక్కులు వచ్చిన తర్వాత, ఈ ధరణే శ్రీరామ రక్ష అని చెప్పిన తర్వాత కోర్టు మెట్లెక్కుతా పేదవాడికి
ఆ ధరణి ఎవిడెన్సా? ఈ పేదవాడు నా దగ్గర సిగరెట్ ముక్క మీద రాసిచ్చిన కాగితం ఉందని చెప్పేది ఎవిడెన్సా? ఏది ఉంటుంది? ఆ కోర్టుకు ఒకటే ఉంటుంది, డాక్యుమెంట్ చూస్తారు తప్ప నీ ఆర్టీని ఆవేదన పట్టించుకునే పరిస్థితి ఉంటుంది ఆ కోర్టుకు? చెప్పండి. ఇవాళ లక్షల మంది తెలంగాణ రైతాంగం, లక్షల మంది తెలంగాణ ప్రజానీకం ఇవాళ ఆ బాధలో ఉన్నారు. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, సరే మన దాంట్లో కూడా తప్పులు చేసిన ఉండొచ్చు, నేను కావట్లేదు, చేయొచ్చు. కానీ అందరూ తప్పులు చేస్తారని మాత్రం నేను అనుకోను. అందరూ తప్పులు చేసే వాళ్ళు కనుక ఉంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండేది కాదు ఇవాళ. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ బాధ్యత ఒకటి ఉన్నది. ప్రభుత్వం చేస్తుందో లేదో కానీ మళ్ళీ మార్పు జరిగిన తర్వాత ఆ ప్రజలకి న్యాయాన్ని సరిచేసే బాధ్యత మీ చేతిలో ఉన్న విషయంలో మర్చిపోకండి. తప్పకుండా ఇది పేకమెడలా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ఎప్పుడో కూలిపోక తప్పదు. దాన్ని ఎవరు ఆపలేరు, బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడా దాని కథ ఏందో తెలుద్దాం. నేను మీ అందరికీ ఒకటే, ఇలా నేను చూస్తున్నా ఎన్ని గంటలకు వస్తారా లక్షరెడ్డి అంటే 11 గంటలకు ఫుల్ అయిపోతారు. నేను లోపల అనుకున్నా ఎట్లా వస్తారు అని. ఎందుకంటే నేను మన రంగారెడ్డి జిల్లాలో వీఆర్ వాళ్ళంతా ఏదో సమ్మె చేస్తున్నది పోయినా, ఒక్క మనిషి వస్తాడు దగ్గరికి, నేనే పోయినా మనిషి వస్తాడు దగ్గరికి. నేను మనుషుల దగ్గరికి పోయినా, ఏందా అంటే మైకు లేదు, టెంట్ లేదు, మా కలెక్టర్ గారు పిలిస్తే పోయినామంటాను. ఎంత చంపుతారా? గా ఆంధ్రలో మీకోసం ఆలోచన చేసుకోండి. గా ఆంధ్రలో సమ్మె చేయొద్దు, నో పర్మిషన్ అంటే లక్షలాది మంది తను వచ్చి మిస్టర్ అని చెప్పి ఎలుగెత్తి. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి. ఎటుపోయింది చైతన్యం, ఎటుపోయింది ఐక్యత, ఎక్కడ పోయింది మన పోరాట పటిమ? ఆలోచన చేసుకోండి. పేదవాళ్ళకి 2 బాధ్యతలు ఉంటాయని చెప్పేది ఎప్పుడు. ఒక బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత కావచ్చు, కానీ రెండవ బాధ్యత ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటున్న విషయం మనం మర్చిపోకండి. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, దుర్మార్గాలని దాన్ని కట్టడి చేయకపోతే ఆ కట్టడిలో కొంతమంది బలిపశు రహితం కావచ్చు కాక, ఆ పోరాటంలో కొంతమంది వ్యక్తి రహితం కావచ్చు కాక, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. సిద్ధాంతాలు ఉంటే కావచ్చు, రాజకీయాలు ఉంటే కావచ్చు, పార్టీలు ఉంటే కావచ్చు, కానీ ధర్మం మాత్రం ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. న్యాయం మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను నమ్ముతా, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే, అంతిమ చరిత్ర నిర్మాతలు ప్రజలే తప్ప వ్యక్తులు కాదనే విషయం కేసీఆర్ కూడా అర్థమయ్యేటువంటి రోజు వస్తుందని చెప్పి నేను నమ్మేవాడిని. నేను దయచేసి ఇవాళ మీరందరూ కూడా 6,000 మంది, మీరు 22,000 పైచీలకు VRAలు, ఇలా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు తెలిసేది అంపశయ మీద ఉన్నది. దీన్ని తప్పకుండా మీరు చేసే పోరాటానికి, మీ ఉద్యమానికి రాబోయే కాలంలో సంపూర్ణంగా మీకు సంఘీభాగం ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.